అందరికీ నమస్కారం. ఈరోజు నాగుల చవితి. ఈరోజు ఈ కథలు విన్నా చదివినా కుజదోషాలు తొలగిపోతాయి. అలాగే శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్దశి రోజున నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున నాగేంద్రుణ్ణి పూజించటం వలన సర్వ రోగాలు తొలగిపోయి సౌభాగ్యవంతులవుతారని మన పురాణాలు చెబుతున్నాయి. ప్రతిష్టాన పురాన్ని సూరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు. కుమారుడి కోసం ఎన్ని తపస్సులు చేసినా పూజలు చేసినా ఫలితం లేదు. తరువాత వారు నాగుల చవితి రోజున పూజించి కుమారుడు కావాలి అని కోరుకున్నారు. తరువాత కొద్ది కాలానికి అతనికి ఒక సర్పం జన్మించింది. అతను ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఆ పామును పెంచుకోవడం మొదలుపెట్టాడు. పాము పెద్దదైన తర్వాత ఆశ్చర్యంగా మానవుడిలా మాట్లాడటం మొదలుపెట్టింది. కొంతకాలానికి ఆ పాము వేదశాస్త్రాలను కూడా అధ్యయనం చేసింది. తండ్రి, నేను వివాహం చేసుకుని కుమారుణ్ణి పొందకపోతే నాకు నరకం ప్రాప్తిస్తుంది. కాబట్టి నాకు వివాహం చేయండి అని పలికింది ఆ పాము. ఆ మాటలు విన్న సూరసేనుడు ఆశ్చర్యపోయాడు. అదెలా సాధ్యమవుతుంది? ఏ రాజకుమార్తె అయినా పాముని వివాహం చేసుకోవటానికి ఇష్టపడుతుందా అని పలికాడు. అందుకు పాము రూపంలో ఉన్న అతను ఇలా చెప్పాడు, అదంతా నాకు తెలియదు. నాకు తప్పనిసరిగా వివాహం కావాలి, లేదంటే నేను ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటాను అని అన్నాడు. వివాహాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటి ప్రకారము ఒక రాజకుమార్తెను తీసుకుని వచ్చి నాకు వివాహం చెయ్యండి అని పలికింది. కొడుకు మాటలు విన్న సూరసేనుడు తన మంత్రులను పిలిపించి, నా కుమారుడైన నాగేశ్వరునికి వివాహ వయసు వచ్చింది. అతన్ని యువరాజుగా చేశాను. ధైర్యంలో అతనికి సాటి ఎవ్వరూ లేరు. నేను బాగా వృద్ధుడునైపోయాను. అతనికి వివాహం చేయటానికి తగిన ఏర్పాట్లను చెయ్యండి అని అన్నాడు. అప్పటికి తన కుమారుడు పాము అనే విషయము ఎవ్వరికీ తెలియలేదు. సూరసేనుడి వద్ద ఒక వృద్ధుడైన మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి సూరసేనుడితో, విజయుడు అనే రాజు తూర్పు భాగాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి 8 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు భోగవతి. ఆమె చాలా అందగత్తె. ఆమె నాగేశ్వరునికి తగిన భార్య అవుతుంది అని అన్నాడు. వృద్ధ మంత్రుణ్ణి రాజు విజయుని వద్దకు దూతగా పంపించాడు. విజయుడు ఆ సంబంధానికి అంగీకరించాడు. క్షత్రియులలో ఒక ఆచారం ఉంది. ప్రతి సందర్భంలోనూ వరుడు ప్రత్యక్షంగా వివాహానికి రాకపోవచ్చు. వరుడు రాలేకపోతే వధువుకు వరుని ఖడ్గానికి వివాహం చేస్తారు. వృద్ధ మంత్రి విజయునితో, నాగేశ్వరుడు కొన్ని వ్యక్తిగత కారణాల వలన వివాహానికి స్వయంగా రాలేకపోతున్నాడని, అతని ఖడ్గానికి భోగవతికి వివాహం చేయమని చెప్పాడు. అందుకు విజయుడు అంగీకరించి నాగేశ్వరుని కత్తికి తన కుమార్తెకు వివాహాన్ని జరిపించాడు. వివాహం తర్వాత అందరూ ప్రతిష్టానపురానికి వచ్చారు. వివాహం జరిగిన తర్వాత నాగేశ్వరుని తల్లికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆమె భోగవతి వద్దకు ఒక పరిచారకను పంపించి నాగేశ్వరుడు ఒక సర్పమని చెప్పి, అప్పుడు భోగవతి ముఖ కవళికలు ఏ విధంగా ఉన్నాయో గమనించమని చెప్పింది. రాణిగారి ఆజ్ఞ ప్రకారము పరిచారిక భోగవతి వద్దకు వెళ్లి, నీ భర్త ఒక దేవుడు, అతను సర్పరూపంలో ఉంటాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న భోగవతి ఎంతగానో సంతోషించి, ఇదంతా నా అదృష్టము. సాధారణంగా స్త్రీలు పురుషుల్ని వివాహం చేసుకుంటూ ఉంటారు. నేను చాలా పుణ్యం చేసి ఉండాలి. నాకు ఒక దేవుడు భర్తగా లభించాడు అని పలికింది. తరువాత భోగవతి నాగేశ్వరుడి వద్దకు వచ్చింది. ఆమెను చూడగానే నాగేశ్వరుడికి తన పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. అతను గత జన్మలో శివుడి అనుచరుల్లోని ఒక సర్పం. అతని భార్య గత జన్మలో భోగవతి అనే సర్పము. ఒకరోజు పార్వతి అన్నమాటకు శివుడు నవ్వాడు. అప్పుడు నాగేశ్వరుడు కూడా నవ్వాడు. శివుడికి ఆగ్రహం కలిగి సర్పరూపం కలిగిన మానవునిగా భూమిపైన జన్మించమని అతన్ని శపించాడు. తరువాత గౌతమి నదిలో స్నానం చేస్తే శాప విముక్తి కలుగుతుందని శాప విమోచనాన్ని కూడా తెలియజేశాడు. ఈ విషయమంతా నాగేశ్వరుడికి గుర్తుకొచ్చింది. భోగవతికి కూడా
తన గత జన్మ గుర్తుకొచ్చింది. వారిద్దరూ గౌతమి నదిలో స్నానం చేశారు. నాగేశ్వరుడికి దివ్య రూపం వచ్చింది. సోరసేనుడి మరణం అనంతరం నాగేశ్వరుడు రాజ్యాన్ని పరిపాలించాడు. గౌతమి నదీ తీరంలో శివాలయాన్ని నిర్మించాడు. దీనిని నాగతీర్థం అని అంటారు. నాగేశ్వరుడు భోగవతి మరణించిన తర్వాత కైలాసానికి చేరుకున్నారు. పూర్వకాలంలో శత్రుజిత్తు అనే బలవంతుడైన రాజు ఉండేవాడు. అతను అనేక యాగాలు చేసి ఇంద్రుణ్ణి సంతోషపరిచి ఒక కుమారుణ్ణి పొందాడు. అతని పేరే ఋతుధ్వజుడు. అతను బుద్ధికి బృహస్పతి, వీరత్వంలో శుక్రాచార్యుడు, ఆలోచనలో అశ్విని దేవతల వంటివాడు. 64 కళలలో ప్రావీణ్యం పొందాడు. ఋతుధ్వజునికి అశ్వతరుని పుత్రులు మిత్రులయ్యారు. అశ్వతరుడు సర్పజాతివాడు. అశ్వతరుని కుమారులు పగలు ఋతుధ్వజునితో భూలోకంలో గడిపి రాత్రిపూట నాగలోకానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అశ్వతరుడు గమనించి తన పుత్రులను పిలిచి, మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. అందుకు వారు ఇలా చెప్పారు. ఋతుధ్వజుని గురించి, అతనితో ఉన్న స్నేహం గురించి వివరించి చెప్పారు. అప్పుడు అశ్వతరుడు ఇలా అన్నాడు, కుమారులారా, ఋతుధ్వజుడు మీతోనే స్నేహం చేస్తూ మీకు అన్ని విద్యలు నేర్పుతున్నాడు అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎంతో మేలు చేస్తున్న మీ మిత్రుడికి ఏదో ఒకటి విలువైన బహుమానం ఇవ్వండి అని అన్నాడు. తండ్రి మాటలు విన్న నాగకుమారుడు ఇలా అన్నారు. తండ్రి, ఋతుధ్వజుని వద్ద లేని వస్తువు లేదు. అతని పరాక్రమాన్ని వర్ణించటం 1000 నోళ్లు చాలవు. అతని గురించి ఒక వృత్తాంతం చెబుతాను వినమని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. గాలవుడు అనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒక దానవుడు అతని తపస్సును భంగం చేయసాగాడు. అతన్ని శపించి తన తపోఫలాన్ని వృధా చేసుకోవటం గాలవుడికి ఇష్టం లేదు. అతను గాఢంగా నిట్టూర్చాడు. అలా గాఢంగా నిట్టూర్చినప్పుడు అతను విడిచిన గాలి పైకి వెళ్లి ఒక గుర్రం ముని వద్దకు వచ్చింది. ముని దానిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటే ఆకాశవాణి ఇలా పలికింది. గాలవా, ఈ అశ్వం ముల్లోకాలలో సంచరించగలదు. నదులు, పర్వతాలను ఇది తేలికగా దాటగలదు. దీనిని కువలయాశ్వము అని అంటారు. దీనిని ఋతుధ్వజుడు అనే కుమారునికి ఇవ్వు. అతను ఈ అశ్వాన్ని అధిరోహించి నీ తపస్సును భంగం చేస్తున్న రాక్షసుణ్ణి చంపగలడు అని పలికింది. తరువాత గాలవుడు కువలయాశ్వాన్ని తెచ్చి శత్రుజిత్తుకు ఇచ్చాడు. అశరీరవాణి చెప్పిన మాటలను యథాప్రకారంగా చెప్పి తన తపస్సుకు నిరాటంకం కలిగించకుండా చేయమని ప్రార్థించాడు. శత్రుజిత్తు అందుకు అంగీకరించి తన కుమారుడైన ఋతుధ్వజుణ్ణి గాలవుని ఆశ్రమానికి పంపించాడు. ఒకరోజు సాయంకాలము దానవుడు పంది రూపంలో వచ్చి గాలవుణ్ణి బాధించిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న ఋతుధ్వజుడు కువలయాశ్వాన్ని ఎక్కి ఆ పందిని బాణంతో కొట్టాడు. పంది రూపంలో ఉన్న రాక్షసుడు ప్రాణభయంతో ఒక బెలంలోకి పరిగెత్తాడు. ఋతుధ్వజుడు కూడా గుర్రం పైన దానిని వెంబడించటం మొదలుపెట్టాడు. ఆ బెల్లం బాగా చీకటిగా ఉంది. ఆ చీకటిలో ఆ పంది ఎటుపోయిందో తెలియలేదు. రాకుమారుడు చీకటిలో దాని కోసం వెతుకుతూ చివరికి పాతాళలోకం చేరుకున్నాడు. అతను ఆ లోకంలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక అద్భుతమైన నగరం కనిపించింది. ఆ నగరంలో అతను తిరుగుతూ ఒక అందమైన యువతిని చూశాడు. ఆమెను చూడగానే అతనికి ఆమె పైన ప్రేమ కలిగింది. ఆమె ఒక భవనంలోనికి వెళ్లటాన్ని గమనించి ఋతుధ్వజుడు తన గుర్రాన్ని ఒక చోట కట్టేసి ఆ భవనంలోనికి ప్రవేశించాడు. అక్కడ సుందరాంగి ఒక పానుపు పైన కూర్చొని ఉంది. ఆమె ఋతుధ్వజుణ్ణి చూసి మోహ పరవశురాలు అయింది. ఈ విధంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ప్రేమలో పడ్డారు. ఆ సుందరాంగి చిలికత్తె సుందరాంగి మనస్సును తెలుసుకుంది. ఆమె ఋతుధ్వజునితో ఇలా అంటుంది. రాకుమారా, ఈ సుందరాంగి పేరు మదాలస. ఈమె తండ్రి గంధర్వరాజు. పాతాళకేతువు అనే ఒక దుర్మార్గుడు ఈమెను తీసుకుని వచ్చి ఇక్కడ దాచిపెట్టాడు. అతను ఈమెను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఈ మదాలస ఆత్మహత్య చేసుకోబోతుంటే ఒక కామధేనువు రక్షించింది. మానవలోకానికి చెందిన రాకుమారుడు నిన్ను వివాహం చేసుకుంటాడని మదాలసకు చెప్పింది. మదాలస అతని కోసమే ఎదురు చూస్తూ బతుకుతుంది. నేనీమెకు చెలికత్తెగా ఉన్నాను. నిజానికి నేను వింధ్యవంతుని కుమార్తెను. నా పేరు కుండలి. నా భర్తను శుంభుడు అనే రాక్షసుడు చంపాడు. నేను తీర్థయాత్రలు చేస్తూ ఈ గంధర్వకన్యను చూసి ఈమెకు తోడుగా ఉన్నాను.
బహుశా కామధేనువు చెప్పిన రాకుమారుడివి నీవే అయి ఉంటావు. నిన్ను చూసిన వెంటనే మదాలస మదన బాధకు గురైంది. అందువలన నీవు ఈమెను పెళ్ళాడు. లేనిచో ఈమె ఎంతగానో బాధపడుతుంది. అసలింతకీ నీవెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అందుకు ఋతుధ్వజుడు ఇలా చెప్తున్నాడు. కుండలి, గాలవముని తన తపస్సు నిరాటంకంగా జరిగేటట్లుగా చెయ్యమని నన్ను కోరాడు. నేను నా తండ్రి అనుమతితో ముని ఆశ్రమానికి వెళ్లాను. ఒకరోజు దానవుడు పంది రూపంలో తపస్సును ఆటంకం చేయబోయాడు. నేను అతని పైన బాణం వేయగా అదతనికి తగిలింది. అతను బాధతో మూలుగుతూ ఇక్కడికి పారిపోయి వచ్చాడు. నేను ఆ దానవుణ్ణి వెంటాడుతూ ఎక్కడికి వచ్చానో అప్పుడు ఈ సుందరాంగి దర్శనం లభించింది అని అన్నాడు. ఆ మాటలు విని కుండలి నవ్వి తన గురువైన తుంబరుణ్ణి ప్రార్థించింది. అతను ఋతుధ్వజునికి మదాలసకు వివాహం చేసి వెళ్లిపోయాడు. కుండలి కూడా తపస్సు చేసుకోవాలని, ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోమని, అన్యోన్యంగా జీవించమని చెప్పి వెళ్లిపోయింది. ఋతుధ్వజుడు మదాలస ఇద్దరు కువలయాశ్వాన్ని ఎక్కి భూలోకానికి బయలుదేరారు. ఈ విషయం పాతాళకేతువుకు తెలిసింది. పాతాళకేతువు తన సైన్యంతో సహా వచ్చి ఋతుధ్వజుడిని దారిలో అడ్డగించాడు. అతనికి రాక్షసులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఋతుధ్వజుడు తన బాణాలచే వారందరినీ చంపాడు. ఋతుధ్వజుడు మదాలసతో తన పట్టణానికి వెళ్లి తన తండ్రికి జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పాడు. తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించి ఋతుధ్వజుడిని మదాలసను ఆశీర్వదించారు. అలా ఆ దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా ఆనందంగా జీవించారు. ఋతుధ్వజుడు కువలయాశ్వుడిగా పేరు పొందాడు. తరువాత కొంతకాలానికి తండ్రి శత్రుజిత్తు కుమారుడితో ఇలా అంటున్నాడు. నాయనా, నీవు ప్రతిరోజు గుర్రాన్ని ఎక్కి రాజ్యంలో సంచరించు. రాక్షసుల నుంచి బ్రాహ్మణులను కాపాడుతూ ఉండు అని చెప్పాడు. కువలయాసుడు ప్రతిరోజు ఉదయమే కువలయాశ్వం పైన భూలోకమంతా తిరగసాగాడు. ఒక రోజున యమునా నదీ తీరంలో ఒక ఆశ్రమం కనిపించింది. కువలయాసుడు ఆ ఆశ్రమం లోపలికి వెళ్లాడు. అది తాళకేతుని ఆశ్రమం. తాళకేతుడు పాతాళకేతువు యొక్క తమ్ముడు. తాళకేతునికి కువలయాశ్వుణ్ణి చూడగానే అతడు తన సోదరుణ్ణి చంపినవాడు అనే విషయం గుర్తుకొచ్చింది. పగ సాధించాలి అని అనుకున్నాడు. తాళకేతువు ఇలా అంటున్నాడు. రాజకుమారా, నేను వరుణదేవుని గురించి నీటి మధ్యలో ఉండి తపస్సు చేస్తున్నాను. వరుణయాగం చెయ్యాలి అని అనుకున్నాను. నేనొక బ్రాహ్మణుడను. యాగం చేయటానికి కావలసినంత ధనం నా దగ్గర లేదు. నా మీద దయవుంచి నీ కంఠాభరణాన్ని ఇవ్వు. నేను తిరిగి వచ్చే వరకు ఈ ఆశ్రమాన్ని కాపాడు అని అడిగాడు. కువలయాసుడికి తాళకేతువు విషయం తెలియక అందుకు సరేనని తన కంఠహారాన్ని అతనికి ఇచ్చాడు. ఆశ్రమాన్ని కాపాడే బాధ్యతను తీసుకున్నాడు. తాళకేతువు కంఠాభరణం తీసుకుని నది మధ్యలో మునిగాడు. కువలయాసుడు ఆశ్రమాన్ని రక్షిస్తూ ఉన్నాడు. తాళకేతువు నదీ మార్గంలో శత్రుజిత్తు వద్దకు వెళ్లి, రాజా, నీ కుమారుడైన ఋతుధ్వజుడు నా ఆశ్రమానికి వచ్చి అక్కడ దానవుల చేత బాధలు పడుతున్న ఆశ్రమ వాసులను రక్షించాలి అని అనుకున్నాడు. అక్కడ దానవులతో యుద్ధం చేశాడు. కాని దురదృష్టవశాత్తు నీ కుమారుడు మరణించాడు. అతని గుర్రాన్ని, అతని శరీరంపై ఉన్న ఆభరణాలు రాక్షసులు తీసుకున్నారు. నేను వారిని ప్రార్థించి ఈ కంఠాభరణాన్ని తీసుకున్నాను. ఆ విషయం మీకు చెబుదామనే ఇక్కడికి వచ్చాను. నాకు ఈ కంఠాభరణంతో ఏ పని లేదు అని కువలయాసుని కంఠాభరణాన్ని అతని తల్లిదండ్రులకు ఇచ్చి, ఇక మా వంటి వారిని రక్షించేవారే లేరు అని ఎంతగానో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కంఠాభరణాన్ని చూసి అది కువలయాసునిదే అని గ్రహించారు ఆ తల్లిదండ్రులు. దానితో తాళకేతువు చెప్పినట్లుగానే కువలయాసుడు మరణించాడు అని అందరూ అనుకున్నారు. రాజ దంపతులతో పాటు ప్రజలు కూడా విచారంలో మునిగిపోయారు. మదాలస దుఃఖభారాన్ని తట్టుకోలేక చనిపోయింది. ఈ మరణ వార్త రాజ దంపతులను, నగరవాసులను మరింత విషాదంలోనికి నెట్టింది. రాజైన శత్రుజిత్తు తేరుకొని ప్రజలకు ధైర్యాన్ని చెప్పి కువలయాసునికి మదాలసకు ఉత్తర క్రియలు నిర్వహించాడు. తాళకేతువు మరలా కువలయాసుని వద్దకు వెళ్లి, రాజకుమారా, నీ వలన నా కోరిక తీరింది. నీవు చేసిన సహాయానికి ధన్యవాదాలు. ఇక నీవు నీ నగరానికి తిరిగి వెళ్లవచ్చు అని అన్నాడు.
రాజకుమారుడు మునికి నమస్కరించి తన గుర్రము పైన తిరిగి నగరానికి చేరుకున్నాడు. నగర ప్రజలు అతనిని చూసి ఆశ్చర్యపోయారు. దానిని గమనించిన కువలయాశ్వునికి ఏమీ అర్థం కాలేదు. అతను రాజభవనానికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులకు నమస్కరించాడు. వారు అతన్ని చూసి ఆనందంతో కౌగిలించుకున్నారు. జరిగిన విషయం అతనికి వివరించి చెప్పారు. కువలయాసుడు గుండెలు అవిసేలా రోదించాడు. అయ్యో, నా మరణవార్త వినగానే మదాలస గుండె ఆగిపోయింది. కాని ఆమె మరణవార్త విన్న తర్వాత నా గుండె ఎందుకు ఆగలేదు? నాది అంత కఠిన హృదయం అని బాధపడ్డాడు. అతను మళ్లీ వివాహం చేసుకోకుండా మా వంటి మిత్రులతో కాలాన్ని గడుపుతున్నాడు అని నాగకుమారులు తమ తండ్రి అయిన అశ్వతరునికి చెప్పారు. ఆ మాటలు విన్న అశ్వతరుడు, కుమారులారా, మీ మిత్రుడికి ఆనందం కలిగేటట్లుగా నేను చేస్తాను. మదాలస నాకు కుమార్తెగా జన్మించటానికి తపస్సు చేస్తాను అని సరస్వతి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. సరస్వతి అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైంది. అశ్వతరునితో నీకేం వరం కావాలో కోరుకో అని అంది. అందుకు అశ్వతరుడు, తల్లి, నాకు నా సోదరుడైన కంబళునికి సమానమైన సంగీత విద్యా పాఠవాన్ని కలిగించు అని కోరుకున్నాడు. అందుకు సరస్వతీదేవి అలాగేనని అనుగ్రహించింది. అశ్వతరుడు, కంబళుడు ఇద్దరూ కైలాసానికి వెళ్లి పరమశివుణ్ణి ప్రతిరోజు స్తుతిస్తూ గానం చేశారు. వారి భక్తికి మెచ్చిన శివుడు వారిని ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు అశ్వతరుడు, దేవా, కువలయాసుడు అనే పేరుగల రాజకుమారుని భార్య మదాలస చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఎంత వయస్సు కలిగి ఉందో అంతే వయస్సుతో ఆమె ఎంత అందంగా ఉండేదో అంతే అందం గల పుత్రికను నాకు ప్రసాదించు. ఆ పుత్రికకు పూర్వజన్మ జ్ఞానం ఉండేటట్లుగా అనుగ్రహించు అని అడిగాడు. శివుడు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది. అయితే నీవే ఆమె శ్రాద్ధ దినమున శ్రాద్ధ కర్మ జరిపించి ప్రశాంతమైన మనసుతో మధ్యగల పిండాన్ని తిను. అప్పుడు నీ మధ్య పడగ నుంచి మదాలస మళ్లీ పుడుతుంది అని అన్నాడు. అశ్వతరుడు, కంబులు ఇద్దరూ శివుణ్ణి స్తుతించి తమ నివాసాలకు తిరిగి వెళ్లిపోయారు. అశ్వతరుడు మదాలస శ్రాద్ధ దినమున శ్రాద్ధ కర్మను జరిపించి మధ్యగల పిండాన్ని తిన్నాడు. వెంటనే అతని మధ్య పడగ నుంచి మదాలస జన్మించింది. అశ్వతరుడు మదాలస జననం గురించి ఎవరికీ చెప్పలేదు. ఆమెను తన అంతఃపురంలోనే రహస్యంగా ఉంచాడు. ఒకరోజు అశ్వతరుడు కుమారులను పిలిచి, కుమారులారా, మీకు చెప్పినట్లుగానే కువలయాసునికి మేలు చేసి అతన్ని ఆనందింపచెయ్యాలి అని అనుకుంటున్నాను. మీరు అతనిని నాగలోకానికి తీసుకుని రండి అని అన్నాడు. కుమారులు సంతోషంతో అందుకు సరేనని ఒప్పుకున్నారు. నాగకుమారులు భూలోకానికి వెళ్లి కువలయాసుణ్ణి తమ ఇంటికి రమ్మని పిలిచారు. దానికతడు, మిత్రులారా, మీరు ప్రత్యేకంగా మీ ఇంటికి రమ్మంటున్నారు. నేను మిమ్మల్ని వేరుగా చూడలేదు. ఇది కూడా మీ ఇల్లే అని అనుకున్నాను. కాని మీరు ఆ విధంగా అనుకోకుండా నన్ను వేరుగా చూస్తున్నారు అని బాధపడ్డాడు. అప్పుడు నాగకుమారులు, మిత్రమా, మా ఆహ్వానం నీకు బాధను కలిగిస్తే ముందు మమ్మల్ని క్షమించు. నీ పట్ల మాకు భేదభావం ఏమాత్రమూ లేదు. కాని మా నాన్నగారు నిన్ను చూడాలని నిన్నొకసారి తమ వద్దకు తీసుకుని రమ్మని అడిగారు. అందుకని నిన్ను మా లోకానికి రమ్మని ఆహ్వానించాము అని అన్నారు. కువలయాసుడు, మీ నాన్నగారు రమ్మన్నారా? నాన్న మాట కాదనలేం కదా. ఇప్పుడే ఈ క్షణమే వెళ్దాం అని మిత్రులతో పాటు బయలుదేరి అశ్వతరుని వద్దకు వచ్చాడు. అశ్వతరుడు కువలయాసుని చూసి ఎంతగానో ఆనందించాడు. అందరూ కలిసి విందు భోజనం చేశారు. వినోదాలతో కాలక్షేపం చేశారు. తరువాత అశ్వతరుడు కువలయాసురితో, నాయనా, నీవు నన్ను నీ తండ్రిగా భావించు. రాక రాక మా ఇంటికొచ్చావు. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అందుకు కువలయాసుడు తనకు ఏ కోరిక లేదు అని చెప్పాడు. నీకు అవసరం లేకపోయినా నా సంతోషం కోసం ఏదైనా అడగమని అశ్వతరుడు బలవంతం చేశాడు. అప్పుడు నాగకుమారులు ఇలా అంటున్నారు, తండ్రి, మా మిత్రుడి భార్య మదాలస చనిపోయింది. ఇతడు ఆమెను చూడాలి అని అనుకుంటున్నాడు. కాని అది అసాధ్యమైన కోరిక కదా.
చనిపోయిన మదాలసను కలలో చూడగలం కాని వాస్తవంగా చూడలేం కదా అని అన్నారు. అశ్వతరుడు, మీరన్నది నిజమే, కాని మాయచేత మదాలసను చూడవచ్చు, కాని శాశ్వతంగా చూడలేము, కొద్దిసేపు మాత్రమే చూడగలము అని అన్నాడు. కువలయాశ్వునికి ఆనందము ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి. అతను అశ్వతరుని ఎలాగైనా ఒకసారి మదాలసను చూపించమని ప్రార్థించాడు. అప్పుడు అశ్వతరుడు కుమారులతో, నా అంతఃపురంలో మదాలస ఉంది, తీసుకొని రండి అని చెప్పగా వారు అంతఃపురానికి వెళ్లి అక్కడున్న మదాలసను తీసుకుని వచ్చారు. ఆమెను చూసి కువలయాశ్వుడు ఎంతగానో ఆనందించాడు. అశ్వతరుడు మదాలసను కువలయాశ్వునికి ఎదురుగా ఆసనం పైన కూర్చోబెట్టి, కువలయాశ్వునితో, నీవు ఆమెను దూరంగా ఉండి చూడు, ఆమె నీ భార్య మదాలస కాదు, నా మాయా సృష్టి, నీవు ఆమెను తాకటానికి ప్రయత్నించవద్దు, ఒకవేళ తాకితే ఆమె అంతర్ధానమవుతుంది అని అన్నాడు. కువలయాశ్వుడు మదాలసను చూడగానే ఆమెను తన కౌగిలిలోనికి తీసుకోవాలి అని అనుకున్నాడు. కాని తాకకూడదని అశ్వతరుడు చెప్పగానే ఎంతగానో విచారించాడు. మదాలసను చూస్తూ బాధతో కుంగిపోయాడు. అశ్వతరుడు అతనికి ధైర్యాన్ని చెప్పాడు. తరువాత అతనికి నిజాన్ని చెప్పాడు. పరమేశ్వరుడి అనుగ్రహం వలన నేను ఈ మదాలసను పొందాను అని జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పాడు. తరువాత కువలయాశ్వునికి మదాలసను అప్పగించి సంతోషంగా వెళ్లి నీ తల్లిదండ్రులకు చెప్పు అని ఆశీర్వదించాడు. కువలయాశ్వుడు మదాలసను తీసుకుని వెళ్లి తన తల్లిదండ్రులకు చూపించాడు. వారు ఎంతగానో ఆనందించారు. దంపతులు ఇద్దరు సుఖంగా కాలాన్ని గడిపారు. కొంతకాలం తర్వాత శత్రుజిత్తు చనిపోయాడు. కువలయాశ్వునిగా పేరు పొందిన ఋతుధ్వజుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. అతను ప్రజలను అభిమానంగా చూసి తండ్రికి మించిన తనయుడు అని పేరు తెచ్చుకున్నాడు.